హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పూరి ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇది పట్టించిందైనా అన్ని ఉండొచ్చు. నేను ఇక్కడ ఆశీర్వాద్ వాళ్ళది తీసుకుంటున్నానండి. 3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. తర్వాత పావు కప్పు సూజీ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ తీసుకోవాలండి. చూడండి, ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. తరువాత కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అన్నది కలర్ కోసం యాడ్ చేసుకుంటామండి. మనం ఇక్కడ తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవడమేనండి. షుగర్ అన్నది ఆప్షనల్ అండి. ఇక్కడ కలర్ కోసం మాత్రమే వేస్తున్నామండి. కొంచెం వేయాలండి, పించ్ ఆఫ్ షుగర్ అంతేనండి. కొంచెం సాల్ట్ తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ వాటర్ వేసి కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఈ రవ్వ వేస్తే ఆయిల్ పడుతుందా అన్న డౌట్ రావచ్చండి మీకు. ఏమీ పట్టదండి, కొంచెమే వేస్తున్నాం కాబట్టి బాగా పొంగుతాయండి. మెత్తగా ఉంటే బాగా పొంగుతాయి. చూడండి ఇలా కలుపుకోవాలి. పిండి నానబెట్టాలా ఇట్లాంటివి ఏం లేదండి. అప్పటికప్పుడు కలిపి అయినా చేసుకోవచ్చండి. నాన్న ప్రాబ్లం ఏమి ఉండదండి. నానితే ఆయిల్ పడుతుందా అనుకోవచ్చు, అలా ఏం పట్టదండి. చూడండి, నేను ఇక్కడ చిన్న ముద్దలుగా చేసుకున్నానండి. ఇది పొడి పిండితో కాకుండా కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిలే సరిపోతుందండి ఈ పూరీలన్నిటికీ. కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా రుద్దుకోవడమేనండి. చూడండి, ఆయిల్ వేడయ్యాక అది వేస్తే చూడండి ఎలా పొంగుతుందో. మనం షుగర్ వేయడం వల్ల ఈ కలర్ వస్తుందండి. చూడండి, హోటల్ స్టైల్లో పూరీ రెడీ అయిపోయిందండి మనకి. నేను ఆ ఆయిల్తో ఇలా చేసి పెట్టుకుంటున్నానండి. పూరీని కొంతమంది పొడిపిండి వేసి రుద్ది కాల్చుకుంటారండి. అలా చేయడం వల్ల ఆయిల్ అంతా పాడైపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి మీరు. చూడండి ఎలా కలరు కొంచెం క్రిస్పీగా వస్తే చాలా బాగుంటుందండి. మన హోటల్ స్టైల్లో వచ్చినట్టు వస్తాయండి. మీరు ఈ ట్రిప్ ఫాలో అయ్యి చూడండి. చూడండి ఎలా వచ్చాయో. ఇవి ఆరిపోయాక కూడా ఇలానే ఉంటాయండి. పూరీ రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్ పూరీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.